హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెళ్ళిపోదాం పదండి. సో మన ఫస్ట్ అటాక్ వచ్చేసి ఏఐ బేస్డ్ అటాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అటాక్. సో మనకి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వర్క్ని ఎంత ఈజీ చేస్తుందో. మన పీపీటీ నుంచి మన ఎక్సెల్ షీట్స్ వరకు అన్నీ అదే జనరేట్ చేస్తుంది. సో మనకి తెలుసు నార్మల్గా ట్రెడిషనల్ ఫిషింగ్ అటాక్ ఎలా ఉంటుంది. అది నార్మల్గా అది సోషల్ ఇంజనీరింగ్ టూల్ కిట్ యూజ్ చేసి జనరేట్ చేసిన ఆ టెక్స్టింగ్ మొత్తం మనమే రాస్తాం. బట్ ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ ఏఐ వల్ల ఆ టెక్స్ట్ కూడా చాట్ జీపీటీ ఇలాంటి ఏఐస్ని యూజ్ చేసుకొని జనరేట్ చేస్తున్నారు. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎన్ఎల్పి అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ని యూజ్ చేసుకొని చాలా ప్రొఫెషనల్గా జనరేట్ చేస్తుంది. లైక్ ఒక మంచి ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినట్టే వస్తాయి మన మెయిల్స్కి, మన మెసేజెస్కి. సో సెకండ్ అటాక్ వచ్చేసరికి డీఫేస్ అటాక్. మన ఫేస్ని, వాయిస్ని క్యాప్చర్ చేసి సేమ్ అలాంటి వీడియోస్ని, ఆడియోస్ని జనరేట్ చేస్తుంది. ఇది గ్యాన్ టెక్నాలజీస్, జనరేటివ్ అడ్వైజర్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే 2 టైప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఒకటేమో జనరేటర్, ఇంకోటేమో డిస్క్రిమినేటర్. ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే మన ఇమేజెస్ని, మన ఆడియోని జనరేట్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి డిస్క్రిమినేటర్. ఈ డిస్క్రిమినేటర్ ఏం చేస్తుందంటే ఆ జనరేట్ చేసిన ఇమేజెస్ని తీసుకొని దానికి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అంటే ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలి, ఇలా ఇదొక ఫీడ్బ్యాక్ లోపల పనిచేసి లాస్ట్కి మన రియలిస్టిక్ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని సైబర్ అటాకర్స్ అనే వాళ్ళు వీడియోస్ని కానీ ఆ ఆడియోస్ని కానీ మ్యానిపులేట్ చేసి మనలాగా కాల్ చేయడం, దీనివల్ల ఐడెంటిటీ థెఫ్ట్ అనేది జరిగి ర్యాన్సమ్ వేర్ అటాక్. ర్యాన్సమ్ వేర్ అటాక్ అంటే ఏంటి? మన డేటాని లాక్ చేస్తారు. లాక్ చేసి వాళ్ళొక మనం మనీ పే చేస్తే వాళ్ళొక ఎన్క్రిప్షన్ కీ ఇస్తారు. సో మన డేటా అనేది, మన డివైస్ అనేది బ్యాక్ నార్మల్గా యూజ్ చేయొచ్చు. సో మనీ పే చేస్తే. సో ఇప్పుడు వచ్చే ర్యాన్సమ్ వేర్ ఎలా ఉన్నాయంటే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్టార్షన్ అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఎక్స్టార్షన్. డబుల్ ఎక్స్టార్షన్లో ఏంటంటే డివైస్ని లాక్ చేస్తారు. లాక్ చేశాక దాంతో పాటు ఏంటి, మన డేటాని స్టీల్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఓకే, నువ్వు మనీ అన్నాక కట్టకపోతే నేను ఈ డేటాని మొత్తం పబ్లిక్లో రిలీజ్ చేస్తానని. థర్డ్ అంటే ఇంకా డేంజరస్, అదే ట్రిపుల్ ఎక్స్టార్షన్. ఇదేంటంటే పై 2 ఉన్నాయి కదా, లైక్ నార్మల్ మన డేటాని లాక్ చేస్తారు అండ్ మన పబ్లిక్ డేటాని రిలీజ్ చేస్తారు. అండ్ దీంతో పాటు డిడిఓఎస్ అంటే డీనల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అనేది మన డివైజెస్ మీద చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, మన డివైస్ అనేది ఈజీగా క్రాష్ అయిపోద్ది, ఈజీగా డ్యామేజ్ అయిపోద్ది. సో ఇది చాలా డేంజరస్ ట్రిపుల్ ఎక్స్టార్షన్ అనేది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ అటాక్ ఏంటంటే ఐఓటీ అటాక్. ఐఓటీ డివైజెస్ ఉంటాయి కదా, లైక్ మన డైలీ లైఫ్లో వాడే స్మార్ట్ గ్యాజెట్స్ లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మిషన్స్, లేకపోతే ఈ కార్ ప్యానల్స్ ఉంటాయి కదా. సో మనకి ఒక డౌట్ రావచ్చు, అసలు స్మార్ట్ డివైజెస్ని హ్యాక్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఎందుకంటే ఈ స్మార్ట్ డివైజెస్ లైక్ అలెక్సా ఇలాంటి వాటిల్లో మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో వీటిని యూజ్ చేసుకొని మన మీద హ్యాకర్స్ అనే వాళ్ళు స్పై చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ వాషింగ్ మిషన్, ఇలాంటి వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల ఆ వాషింగ్ మిషన్ని డ్యామేజ్ చేయడం, ఇలాంటి వాటిని కూడా యూజ్ చేస్తారు.